హలో మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మా అందరికి గుడ్ మార్నింగ్. రైట్, ఈరోజు మనము ఈ ఫండమెంటల్స్ ఆఫ్ అకౌంటింగ్ 2లో థర్డ్ యూనిట్ స్టార్ట్ చేద్దాం. మూడో యూనిట్ ఏంటి? మూడో యూనిట్ చూడండి, సిలబస్ లో చూడండి. తరుణ్, బాలాజీ ఉన్నారమ్మా? మంజు, మనోజు సార్ ఏందమ్మా థర్డ్ బిల్స్ ఆఫ్ యూనిట్? ఎక్స్చేంజ్. బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజా? ఎస్ సార్. వెరీ గుడ్. మనము అయితే లాస్ట్ క్లాస్ లో మనము రిజర్వ్ల గురించి చెప్పాము. దాని గురించి నోట్స్ రాసి పెట్టుకోండి. పంపించాను అంతే. టైప్స్ ఆఫ్ రిజర్వ్స్, నేచర్ ఆఫ్ రిజర్వ్, రిజర్వ్ ఇన్వెస్ట్మెంట్, రిజర్వ్ ఫండ్ అంటాం దాన్ని, ఏంటి అనేది, స్పెషల్ రిజర్వ్స్, సీక్రెట్ రిజర్వ్స్, పోతే క్యాపిటల్ రిజర్వ్స్, రెవెన్యూ రిజర్వ్స్ అన్ని చెప్పారు. దానికి సంబంధించినటువంటి సింకింగ్ ఫండ్ అంటే ఏంటి, సింకింగ్ ఫండ్ రాసి పెట్టుకుంటారా? నోట్స్ నీట్ గా లిమిటెడ్ గా రాసి పెట్టుకోండి ఏమ్మా. ఓకే సార్. షార్ట్ నోట్స్ అడుగుతాడు మనకు, మెయిన్లీ ప్రాబ్లమ్స్ అడుగుతాడు. సెకండ్ యూనిట్ లో నుంచి ఒకటి థియరీకి కూడా అడుగుతాడు. థియరీ అడిగితే 12 మార్క్స్ కాబట్టి ఎస్ఏ కొంచెం డిస్టింక్షన్స్ బిట్వీన్, రైట్ ది డిస్టింక్షన్ బిట్వీన్ ఫిజిక్స్ సార్ లేడు, పైకి వెళ్ళినాడు. బిట్వీన్ రిజర్వ్స్ అండ్ ప్రొవిజన్స్ అని అడుగుతాడు. సో కాబట్టి థియరీ కూడా చదివి పెట్టుకోండి. అది కూడా ముందు నోట్స్ లో పంపించున్నానా? డిఫరెన్సెస్ పెట్టానమ్మా, నోట్స్ పెట్టానా? డిస్టింక్షన్ బిట్వీన్ ప్రొవిజన్స్ అండ్ రిజర్వ్స్ పెట్టలేదా నోట్స్? మీనింగ్ ఆఫ్ రిజర్వ్ పక్కన పేజీలో ముందు చూడమ్మా. డిస్టింక్షన్ బిట్వీన్ ప్రొవిజన్ అండ్ రిజర్వ్స్ అని ఉంది చూడండి, పెట్టినాను చూడండి వాట్సాప్ లో. పాయింట్ వైజ్ ఫాలోయింగ్ ఆర్ ది మెయిన్ పాయింట్స్ ఆఫ్ distinction between a provision and a reserve. Money, first point చూడండి, the money which is kept aside for a unknown, a unknown కాదు, noun event is said to be a provision, whereas money which is kept aside for unknown event is said to be a reserve. మనకు తెలిసినటువంటి దానికోసం మనము ఉంచుకుంటే దాన్నేమో ఏర్పాటు అంటున్నాము. అంటే రాని బాకీల కోసం ఏర్పాటు, రుణగ్రస్తుల కోసం ఏర్పాటు, సంశయాత్మక లేదా అనుమతించినటువంటి డిస్కౌంట్, రుణగ్రస్తులపై డిస్కౌంట్ ఏర్పాటు, డిస్కౌంట్ ఆన్ డెటార్స్, లేదా రిపేర్స్ అండ్ రెన్యువల్స్, ప్రొవిజన్ ఫర్ రిపేర్స్ అండ్ రెన్యువల్స్, ప్రొవిజన్ ఫర్ టాక్సేషన్, ప్రొవిజన్ ఫర్ ఇలాంటివి, డిప్రిషియేషన్, ఇలాంటివి మనకు తెలిసినటువంటివి. అలాంటి మనకు అన్నౌన్, తెలియనటువంటి వాటి కోసం, వేరస్ మనీ ఈజ్ కెప్ట్ అసైడ్ ఫర్ అన్నౌన్ ఈవెంట్ ఈజ్ సెడ్ టు బి ఏ రిజర్వ్. మనం దాన్ని రిజర్వ్ అంటాము. మనకు అలా దేనికోసం, భవిష్యత్తులో ఏర్పడబోయేటువంటి ఎలాంటి సమస్యలైనా ఎదుర్కొనడం కోసం. కాబట్టి అవి తెలియదు ఏ సమస్యలు వస్తాయి, కాబట్టి అలాంటి దాన్ని రిజర్వ్ అంటున్నాం. సో పెట్టున్నాను చూడండి, సెకండ్ పాయింట్ చూడండి, పెట్టున్నాను వాట్సాప్ లో. రాలేదా? లేదు సార్. సీక్రెట్ రిజర్వ్స్, సింకింగ్ ఫండ్ రిజర్వ్ అన్ని పెట్టున్నాను కదా మా వాట్సాప్ లో. లేదు అంటున్నారు చూడండి, వచ్చుంటుంది వాట్సాప్ లో. సీక్రెట్ రిజర్వ్ నుంచి వచ్చింది సార్. దానికి ముందు రాలేదా? ముందు మీనింగ్ ఆఫ్ రిజర్వ్స్ రాలేదా?
మనము ఇది అకౌంట్ వేసాం కదమ్మా, ఇది ప్రొవిజన్ ఫర్ రిపేర్స్ అండ్ రెన్యువల్స్ అకౌంట్, అది పెట్టానా ప్రాబ్లము? రిపేర్స్ అండ్ రెన్యువల్స్ అకౌంట్ ప్రాబ్లం పెట్టానా? లేదు సార్. పెట్టలేదు సార్. పెట్టలేదా? నేను ప్రాబ్లం పెట్టలేదు సార్, ఓన్లీ మాత్రం కొద్దిగా ఉంది అంతే సార్. ఆ పేజ్ ఎండింగ్. సరే, పెట్టకపోతే పెడతాను, రాసి పెట్టుకోండి. మీకు ఎక్కడ పెట్టా ఏం పెట్టా గుర్తుంటే కదా, ఒక క్లాస్ అయితే కదా. రైట్, ఇప్పుడు వాట్సాప్ లో పెడతానులే, మరి పెట్టుంటాను, లైన్ గా తీసుకుంటూ వస్తుంటాను అన్ని. ఓకే, అలాగే సరే చూడండి. అయితే మళ్ళీ ఒకసారి మనం తెలుగు మీడియంలో చెప్పాము డిఫరెన్సెస్, ఇంగ్లీష్ లో కూడా ఒకసారి చూడండి, సింపుల్ గానే ఉంటాయి. సో అలాగే చూడండి, సెకండ్, అది ఫస్ట్ పాయింట్ ఏం చెప్తున్నాము? ది మనీ విచ్ ఈస్ కెప్ట్ aside for a known event is said to be a provision. అలాగే whereas money which is kept aside for unknown event is said to be reserve. సో కాబట్టి మనకు తెలిసినటువంటి దానికోసం ఏర్పాటు చేసుకున్నటువంటి దాన్ని ప్రొవిజన్ అని, మనకు భవిష్యత్తులో ఏర్పడేటువంటి అనేక సమస్యలు ఏవి వస్తాయో తెలియదు, అందుకోసం ఏర్పాటు చేసుకునేటువంటి దానికోసం రిజర్వ్లు అని అంటారు. అలాగే సెకండ్ పాయింట్ చెప్తున్నటువంటి ప్రొవిజన్ కెన్ బి ఆన్ ఏ లయబిలిటీ side or on the asset side, but as a negative asset, whereas reserve belongs to the owner's equity. సో కాబట్టి మనం ఇక్కడ ప్రొవిజన్స్ అనేటివి మనకు ఇది డెట్ గా చూపించడం జరుగుతుంది మనము. అలాగే రిజర్వ్స్ అనేటివి ఓనర్స్ ఈక్విటీ కింద చూపిస్తాం. చూడండి, ప్రొవిజన్స్ అనేటివి మనకు భవిష్యత్తులో రాబోయేటువంటి తెలిసినటువంటి బాధ్యతల కోసం మనం ఏర్పాటు చేసి పెట్టుకున్నాం. వాటి ఉద్దేశం వేరు, ఆ నిర్దిష్ట ధ్యేయం కోసం మనం వాడతాము. కాబట్టి వీటిని మనము ప్రొవిజన్స్ అనేటివి మనకు లయబిలిటీ అవుతుంది. అలాగే రిజర్వ్స్ కూడా లయబిలిటీ కింద చూపించినా సరే అది ఎవరి యొక్క ఈక్విటీ అంటే ఓనర్స్ ఈక్విటీ. రిజర్వ్స్ దేంట్లో నుంచి మళ్ళిస్తున్నాము? ఇన్కమ్స్, నెట్ ప్రాఫిట్ లో నుంచి మనం ట్రాన్స్ఫర్ చేస్తున్నాం కాబట్టి దట్ ఈస్ ఓనర్స్ ఈక్విటీ అవుతుంది. ఎవరిది అవుతుంది? అది ఓనర్స్ యొక్క ఈక్విటీ. వాళ్ళు వచ్చినటువంటి లాభాలు, ఇన్కమ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ షేర్ చేసుకోకుండా వాళ్ళు భవిష్యత్తు యొక్క అవసరాలు, సంస్థ యొక్క అవసరాల కోసం ఉంచారు కాబట్టి దట్ ఈస్ ఓనర్స్ ఈక్విటీ. అది నెక్స్ట్, ప్రొవిజన్ ఈస్ ఏ చార్జ్ టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, whereas reserve is appropriation of profit. సో కాబట్టి మనము ప్రొవిజన్ అనేది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కి డెబిట్ చేస్తున్నాము, రిజర్వ్ అనేది అప్రోప్రియేషన్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కి ఛార్జ్ చేస్తాం. అంటే దీనివల్ల ప్రొవిజన్స్ వల్ల మనం ఆల్రెడీ చెప్పాము, నెట్ ప్రాఫిట్ తగ్గిపోతుంది ప్రొవిజన్స్ వల్ల. అలాగే రిజర్వ్స్ వల్ల వాటాదారులకి పంచడానికి వచ్చేటువంటి లాభాలు తగ్గిపోతాయి. సో ఇది ఇక్కడ, కాబట్టి అదే మనకు అది చెప్పేది. ప్రొవిజన్ ఈజ్ ఏ చార్జ్ టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, వేర్ రిజర్వ్ ఈజ్ an appropriation of profit. Provision must be charged to profit and loss account before calculating the net profit or net loss, but reserve can be made only when there is a profit. సో కాబట్టి మనము ప్రాఫిట్ లేకపోయినా సరే ప్రొవిజన్స్ ఏర్పాటు చేయొచ్చు,
సో కాబట్టి నెట్ లాస్ వచ్చినా సరే కాబట్టి మనం కంపల్సరీగా ప్రొవిజన్స్ అనేటివి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కి డెబిట్ చేస్తాం. కానీ రిజర్వ్స్ ఓన్లీ మేడ్ ఆన్ వెన్ దేర్ ఈస్ ప్రాఫిట్. ప్రాఫిట్స్. సో కాబట్టి ఎప్పుడైతే ప్రాఫిట్ ఉంటుందో అప్పుడు మాత్రమే మనం రిజర్వ్స్ లో పెట్టుకుందాం. ఓకేనా? సో అలాగే ప్రొవిజన్ ఈజ్ మేడ్ బికాస్ ఆఫ్ లీగల్ నెసెసిటీ. సో కాబట్టి న్యాయాత్మకమైనటువంటి అవసరాల కోసము ప్రొవిజన్స్ ఏర్పాటు చేసుకుంటాం. అంటే వ్యాపారంలో రాని బాకీలు అనేటివి అరువు అమ్మకాలు ఉన్నప్పుడు ఏర్పడతాయి. అందుకోసం ముందుగా మనము సమ్ ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ నీడ్స్. సో కాబట్టి ఫిక్స్డ్ అసెట్స్ మనము సంస్థల్లో ప్రొడక్షన్ కోసమో లేదా సంస్థ యొక్క అవసరాల కోసము వాడుతాం కాబట్టి వాటిలో డిప్రిసియేషన్ అనేది ఏర్పడుతుంది. సో అలాంటి మనము లీగల్ నెసెసిటీ ఉంది కాబట్టి న్యాయాత్మకమైనటువంటి అవసరం ఉంది కాబట్టి ప్రొవిజన్స్ అనేటివి ఏర్పాటు చేస్తున్నాం. సో అదే మనకు అక్కడ చెప్పేది, ప్రొవిజన్ ఈజ్ మేడ్ బికాస్ ఆఫ్ లీగల్ నెసెసిటీ. అలాగే అండ్ యాజ్ పర్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్. సో కాబట్టి మనకు అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ లో కూడా దాని గురించి చెప్పడం జరిగింది. మనము యాక్యూరేట్ ఇన్కమ్ కాన్సెప్ట్ కానీ లేకపోతే అకౌంటింగ్ సంప్రదాయాల్లో కూడా కొన్ని ఉన్నాయి. ఏంటి అకౌంటింగ్ సంప్రదాయాల్లో రాబడి గుర్తింపు భావన అనేది ఒకటి ఉంది. సో కాబట్టి మనం ఎప్పుడు కూడా రాబడులు అనేటివి వ్యాపార సంస్థల్లో అన్ని ఒక ఒడిదుడుకులు ఉంటాయి కాబట్టి ఆ ఒడిదుడుకులన్నిటిని కూడా మనము తట్టుకోవాలి అంటే వ్యాపార సంస్థకు వచ్చేటువంటి రాబడులను కూడా వాస్తవమైనటువంటి నిజంగా మనకి ఏ అయితే రాబడులు వస్తాయని 100% నమ్ముకుంటుందో అలాంటి వాటిని మనము ఆ ఎస్టిమేషన్ లో కూడా ఓవర్ ఎస్టిమేషన్స్ అనేటివి పనికిరావు. సో కాబట్టి నిజమైనటువంటి మనకు లాభాలు, నిజమైనటువంటి మనకు వాస్తవంగా ఏ అయితే వసూలు కావో వాటిని మనము చూపించుకోవాలి. అందుకనే మనకు రీల్ అకౌంట్ లో కూడా మనము వాస్తవంగా ఏ అయితే ఎందుకు మనకు ఏ అయితే వసూలు అవుతున్నాయో వాటిని మాత్రమే చూపిస్తాం. ఇస్తానంటేనో లేకపోతే రేపు ఇస్తాను ఎల్లుండి ఇస్తానంటూ అలాంటివన్నీ మనము అకౌంటింగ్ పుస్తకాల్లో ఎక్కడ చూపించం. ఓకేనా? సో ఇవన్నీ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి. దానికి సంబంధించినటువంటి మనకు కంపెనీస్ యాక్ట్ అలాగే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు కూడా మనకు ఇలాంటి ప్రొవిజన్స్ లీగల్ నెసెసిటీ ఉండే కోసం ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి వాళ్ళు కూడా వీటిని యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది ప్రొవిజన్స్. సో ఇలాగా అలాగే రిజర్వ్ ఈస్ ఏ మేటర్ ఆఫ్ ఫైనాన్షియల్ ప్రూడెన్సీ. సో కాబట్టి రిజర్వ్స్ అనేటివి మనము ఆర్థికంగా అభివృద్ధి చెందడం కోసం సంస్థ యొక్క డెవలప్మెంట్ కోసం ఏర్పాటు చేసుకునేటువంటివి రిజర్వ్స్. ఓకేనా? సో ఇక్కడ ఇలా అనేక పాయింట్లో మనము ఈ రిజర్వ్స్ అండ్ ప్రొవిజన్స్ మధ్య డిఫరెన్స్ చూడొచ్చు. ఇంకా ప్రొవిజన్స్ ఈజ్ క్రియేటెడ్ ఫర్ సమ్ స్పెసిఫిక్ ఆబ్జెక్ట్. ఇది ఆల్రెడీ చెప్పాము, ఒక ప్రత్యేక ధ్యేయం కోసం మనం ఏర్పాటు చేస్తాము కాబట్టి మస్ట్ బి యూటిలైజ్డ్ ఫర్ ది ఆబ్జెక్ట్. ఏదైతే మనం ఆబ్జెక్ట్ పెట్టుకొని క్రియేట్ చేయడం జరిగిందో ప్రొవిజన్స్ ఆ పర్పస్ కోసమే మనం ఉపయోగించడం జరుగుతుంది. విచ్ ఈస్ రిజర్వ్స్ ఈజ్ క్రియేటెడ్ ఫర్ ది ప్రాబబుల్ లాసెస్. అంటే భవిష్యత్తులో రాబోయేటువంటి అనేక నష్టాలు ఏదైనా ఉన్నట్లయితే వాటిని ఎదుర్కొనడం కోసం. అలాగే కెన్ బి యూజ్డ్ ఫర్ ఎనీ ఫ్యూచర్ లయబిలిటీ ఆర్ లాస్. రిజర్వ్స్ కెన్ బి యూజ్డ్ ఫర్ ఎనీ ఫ్యూచర్ లయబిలిటీ ఆర్ లాస్. నెక్స్ట్, ప్రొవిజన్స్ cannot be distributed as profit or transferred to any general reserve. సో కాబట్టి ఇది కూడా చెప్పాం మనం. ఎవరు ఆయన వీడియో ఆన్ చేసిండు ఆయన? సో కాబట్టి రిజర్వ్స్ అనేటివి మనం లాభాలుగా పంచడానికి, ప్రొవిజన్స్ ని
లాభాలుగా పంచడానికి వీల్లేదు. అలాగే వీటిని ప్రొవిజన్స్ లో ఉండేటువంటి మొత్తాలని మనము రిజర్వ్ కి మళ్లించడానికి వీల్లేదు. ఒకవేళ రిజర్వ్ లో ఉండేటువంటి మొత్తాలు ఏదైనా అవసరమైతే మనము కొంత మొత్తాన్ని ఏర్పాట్లకి ట్రాన్స్ఫర్ చేయొచ్చు. అంతేకాని ప్రొవిజన్స్ లో ఉండేటువంటి మొత్తాన్ని లాభాలుగా పంచకూడదు, అలాగే దాన్ని రిజర్వ్లకి మళ్లించకూడదు. సో ఇది కూడా మనం ఆల్రెడీ చెప్పాం. అలాగే ప్రొవిజన్స్ రెడ్యూస్ ది నెట్ ప్రాఫిట్. సో కాబట్టి ప్రొవిజన్స్ వల్ల నికర లాభం తగ్గిపోతుంది. అలాగే అండ్ ఆర్ నాట్ ఇంటెండెడ్ టు అవుట్ సైడ్ సెక్యూరిటీస్, అండ్ ఆర్ నాట్ ఇంటెండెడ్ ఇన్వెస్టెడ్ ఇన్ అవుట్ సైడ్ సెక్యూరిటీస్. కాబట్టి ఈ ఏర్పాట్లో ఉంచినటువంటి మొత్తాన్ని మనము బయట రిజర్వ్స్ లాగా ఇతర వేరే సంస్థలో ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు. ఇది స్పెషల్ ఆబ్జెక్ట్ తో ఏర్పాటు చేసినటువంటి ప్రొవిజన్స్ కాబట్టి ఆ స్పెషల్ పర్పస్ కోసమే వాటిని వాడాలి, ఆ స్పెషల్ ఆబ్జెక్ట్ కోసమే వాడాలి. రిజర్వ్స్ లాగా రిజర్వ్స్ ఉన్నాయి వేస్ట్ గా అని వేరొక సంస్థలో మనం ఇన్వెస్ట్ చేస్తే దాని మీద పెట్టుబడి లాభదాయక పెంచుకునే దానికి అవకాశం ఉంటుంది. సంస్థ యొక్క లాభదాయకతని పెంచుకునే దానికి, ప్రాఫిటబిలిటీని పెంచుకునే దానికి వీలవుతుంది. కాబట్టి వేస్ట్ గా మనకు రిజర్వ్స్ లో ఉండేటువంటి మొత్తాన్ని ఎందుకని బయట వేరే సంస్థలో ఇన్వెస్ట్ చేస్తే దాన్నే మనం రిజర్వ్ ఫండ్, ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ రిజర్వ్స్ అంటున్నాం. ఆ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ రిజర్వ్స్ అయితే బయట వేరే సంస్థలో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. దాని మీద ప్రాఫిటబిలిటీ వస్తే సంస్థకి కొద్దిగా గొప్ప సంస్థ యొక్క డెవలప్మెంట్ లో మనకు ఎంతో కొంత ఉపయోగపడేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ ప్రొవిజన్స్ అనేది స్పెషల్ ఆబ్జెక్ట్ తో వీఆర్ ప్రొవైడింగ్ విత్ ఏ స్పెషల్ ఆబ్జెక్ట్. సో కాబట్టి ఇక్కడ దే కెనాట్ ఇన్వెస్టెడ్ ఇన్ అవుట్ సైడ్. సో కాబట్టి ప్రొవిజన్స్ అనేటివి మనం అవుట్ సైడ్ ఎక్కడ ఇన్వెస్ట్ చేయడానికి వీల్లేదు. అలాగే ఎగ్జాంపుల్స్ ఆఫ్ ప్రొవిజన్స్ మనం ఆల్రెడీ చెప్పాం. ప్రొవిజన్ ఫర్ డిప్రిసియేషన్, ప్రొవిజన్ ఫర్ రిపేర్స్ అండ్ రెన్యువల్స్, ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్, ప్రొవిజన్ ఫర్ ఫ్లక్చుయేషన్స్ ఇన్ ఇన్వెస్ట్మెంట్స్, ప్రొవిజన్ ఫర్ కంటింజెంట్స్ లయబిలిటీ, ప్రొవిజన్ ఫర్ టాక్సేషన్, ఇవన్నీ ఎగ్జాంపుల్స్. అలాగే ఎగ్జాంపుల్స్ ఆఫ్ రిజర్వ్స్ ఆర్ రెవెన్యూ రిజర్వ్, క్యాపిటల్ రిజర్వ్, జనరల్ రిజర్వ్, స్పెసిఫిక్ రిజర్వ్స్, ఇవన్నీ ఎగ్జాంపుల్స్. సో ఇలా మనకు ఒక్కొక్క పాయింట్ లో రెండింటి మధ్య డిఫరెన్స్ చూసుకుంటూ మనము ఎస్ఐకి వచ్చినట్లయితే ఆ విధంగా మనము రాయాల్సి ఉంటుంటుంది. అది మనకు దీనికి నోట్స్ నేను మెటీరియల్ పెడతాను, మీకు రాసి పెట్టుకోండి. మీనింగ్ ఆఫ్ రిజర్వ్స్ ఇది పెట్టాలి. అలాగే డిస్టింక్షన్ బిట్వీన్ ప్రొవిజన్ అండ్ రిజర్వ్ కూడా పెడతాను. రైట్, ఇది మనకు సెకండ్ యూనిట్ తో కంప్లీట్ చేసాము. షింకింగ్ ఫండ్ అంటే ఏంటి అసలు? సింకింగ్ ఫండ్స్ ఇది పెట్టాను కదా. ఉందా మనకు సిలబస్ లో సింకింగ్ ఫండ్ మెథడ్ అనేది? సింకింగ్ ఫండ్ ఆర్ దీన్నే నిక్షేప నిధి అంటాం తెలుగులో. సింకింగ్ ఫండ్, నిక్షేప నిధి అంటే మనము తరుగుదల కోసం ఏర్పాటు మొత్తం చేసి పెట్టుకున్నాం అనుకోండి, ఆ ప్లేస్ లో మరి కొత్త యంత్రాన్ని రీప్లేస్ చేయాలంటే, పునఃస్థాపించాలంటే దానికి అయ్యేటువంటి మొత్తాన్ని ఒక్కసారిగా మన సంస్థ యొక్క లో ఉన్నటువంటి వనరులు వాడుకుంటే సంస్థకు అవసరమైనటువంటి నిర్వహణ మూలధనానికి అవసరమైనటువంటి వనరుల కొరత ఏర్పడుతుంది, క్యాష్ లో కొరత ఏర్పడుతుంది. కాబట్టి అందుకని ఇలాంటి నిక్షేప నిధి అనేది అంటే ఎప్పుడైతే మనం స్థిరాస్తుల్ని పూర్తిగా డిస్పోజల్ అయిపోతాయో, పనికి రాకుండా పోతాయో, ఆ ప్లేస్ లో మరొక చిన్న కొత్త యంత్రాన్ని కొనుగోలు అనేటువంటి ఉద్దేశంతో మనం ఏర్పాటు చేసేటువంటి ఈ ఫండ్ నే మనం సింకింగ్ ఫండ్ లేదా నిక్షేప నిధి అంటాం. నిక్షేప నిధి అంటే ఇది ఎగ్జాంపుల్స్ ఇక్కడ అవే: తరుగుదల కోసం ఏర్పాటు,
ఇవన్నీ నిక్షేప నిధులు అంటాం. కాబట్టి ఇలా ఆస్తుల్లో మనము ఉత్పత్తికి వాడినప్పుడు అవి క్రమంగా వాటి యొక్క విలువని కోల్పోయి పూర్తిగా వాటిని డిస్పోజ్ చేస్తే మరి మనకు యంత్రం అవసరమైనప్పుడు దాని ప్లేస్ లో మరొక యంత్రాన్ని కొనుగోలు చేయడానికి ఇలా ప్రతి సంవత్సరము మనం ఏర్పాటు చేసుకునేటువంటి ఆ మొత్తాన్ని మనం ఇక్కడ సింకింగ్ ఫండ్ అంటాం. సిలబస్ లో లేదు సార్. ఓకే ఓకే అమ్మ, ఊరికే బ్రీఫ్ గా రాసి పెట్టుకోండి అవసరం లేకపోయినా. ఉంది కాబట్టి మనకి ఇక్కడ సింకింగ్ ఫండ్ ఈజ్ క్రియేటెడ్ ఫర్ టు హ్యావ్ రెడీ మనీ ఆఫ్టర్ ఏ పర్టికులర్ పీరియడ్ either ఫర్ ది రీప్లేస్మెంట్ ఆఫ్ ఎన్ అసెట్. సో మనకు మొత్తం యంత్రాన్ని కొనాలన్నా లేదా దాని ప్లేస్ లో కొత్త యంత్రాన్ని పునఃస్థాపించాలన్నా మనకు దానికోసం మనం ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ మనీ మొత్తాన్ని మనం ఇక్కడ సింకింగ్ ఫండ్ నిక్షేప నిధి అంటాము. ఇదేం తప్పేం కాదు, తెలుసుకుంటే మంచిది. రాసి పెట్టుకోండి దీని గురించి కూడా బ్రీఫ్. ఓకేనా? రైట్. అయితే మనము థర్డ్ యూనిట్ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్. బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్. రైట్. దీని గురించి మనము చెప్పుకోబోయే ముందు మీకు ఒక ఇంపార్టెంట్ సర్క్యులర్ మీ ఫ్రెండ్స్ క్లాస్లో అందరూ కూడా పాస్ చేయండి. పోతే మండే నుంచి మీకు క్లాసులకి అంటే క్లాసులు ఏం జరగవు, ఇంటర్నల్ రాయాలి. మీకు మిడ్ ఎగ్జామ్ రాయాలి. ఫస్ట్ సెమ్కి సంబంధించినటువంటి మిడ్ 25 మార్క్స్కి ఒక మిడ్ రాయాలి మీరు. మీకు రేపు ఎల్లుండో మేము ప్రిన్సిపల్ సార్తో మాట్లాడి టైం టేబుల్ పెడతాం. అంటే మార్నింగ్ ఒక ఎగ్జామ్ ఉంటుంది 25 మార్క్స్కి. మీకు అప్పటికప్పటికే సార్ వాళ్ళు మీరు ఎలా ఎగ్జామ్ రాశారు మార్క్స్ వేసి మీకు చెప్పేస్తారు. ఆఫ్టర్నూన్ ఇంకొక 1 అవర్ ఎగ్జామ్. ఈ ఎగ్జామ్స్ అయిపోతే మీరు ఇంటికి వెళ్ళొచ్చు. ఈ మిడ్ ఎగ్జామ్స్ 25 మార్క్స్, రిమైనింగ్ 75 మార్క్స్ మీరు యూనివర్సిటీ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తుంది. రెండింటిలో పాస్ అయితే మండే నుంచి రావాలి. మండే వచ్చి ఒక 3 days ఈ 3 ఎగ్జామ్స్ ఇంగ్లీషు తెలుగు ఒక రోజు ఉంటాయి. మార్నింగ్ ఇంగ్లీషు, ఆఫ్టర్నూన్ తెలుగు పెట్టచ్చేమో. సో ఆ విధంగా మీరు రాసేసి వెళ్తే మనకు కామర్స్ సబ్జెక్ట్స్ ఒక 1.5 days అయిపోతాయి. 1.5 days అంటే మార్నింగ్ ఒక సబ్జెక్టు, ఆఫ్టర్నూన్ ఒక సబ్జెక్టు, మరుసటి రోజు వచ్చేసి మార్నింగ్ ఒక సెషన్ ఉంటుంది. సో అలా మీరు రాసేసి వెళ్తే వాటి మార్క్స్ కూడా మేము యూనివర్సిటీకి పంపిస్తూ జరుగుతుంది. ఆ మార్క్స్ మీరు ఎక్స్టర్నల్ ఎగ్జామ్ రాసింది దీంట్లో కంపల్సరీగా మీకు 25కి 12 అబోవ్ మార్క్స్ వస్తేనే మీరు పాస్ అయినట్లేక. ఆ 75కి మీకు 30 రావాలి. ఈ రెండిట్లో దేంట్లో ఫెయిల్ అయినా మీరు ఫెయిల్ అయినట్టు ఆ సబ్జెక్ట్. ఇక్కడ దీంట్లో 12 అబోవ్ రావాలి, దాంట్లో 75 రావాలి. ఇదే మనం క్రెడిట్ బేస్డ్ చాయిస్ సిస్టమ్ అంటాం. సో కాబట్టి ఇక్కడ 25 మార్క్స్ కన్సర్న్ లెక్చరర్ మీకు ఎవరైతే చెప్పారో వాళ్ళు 25 మార్క్స్కి మీకు ఎగ్జామ్ పెట్టి ఆ మార్క్స్ వేసి యూనివర్సిటీకి పంపిస్తారు. ఇవి మీరు ఎక్స్టర్నల్ ఎగ్జామ్ రాసినటువంటి 75 మార్క్స్కి రెండిట్లోనూ మీకు పాస్ మార్కులు వస్తేనే మీకు ఆ సబ్జెక్ట్ పాస్ అయినట్లేక. సో కాబట్టి మండే నుంచి మీరు ఒక 3 days 1 hour ఎగ్జామ్ ఉంటుంది అంతే. 25 మార్క్స్కే కాబట్టి 1 hour ఉంటుంది. మీకు ఫస్ట్ యూనిట్ 2 యూనిట్లోనే ఉంటాయి. అంటే ఫస్ట్ యూనిట్లో ఏం చెప్పాము? అకౌంటింగ్, మీనింగ్, ఇంట్రడక్షన్, నీడు, ఇంపార్టెన్స్, అలాగే జర్నల్, చిట్టా, లెక్చర్స్, ఇవే కదా చెప్పింది. సో దాంట్లో షార్ట్ నోట్స్ వస్తాయి. షార్ట్ నోట్స్ ఒక 2-3 ఇస్తాను, ఒక్కొక్క దానికి 1 మార్క్ ఉంటుంది. అలాగే ఎస్ఏ క్వశ్చన్స్ వచ్చేసి ఫస్ట్ యూనిట్ లో నుంచి ఒక 2 ఇస్తాను, 1 రాయండి. సెకండ్ యూనిట్ ఏంటి? సబ్సిడరీ బుక్సా? yes sir, subsidiary books. సబ్సిడరీ బుక్స్ లో దాంట్లో కూడా ఒక 2 షార్ట్ నోట్స్ వస్తాయి. అంటే డెబిట్ నోటు, క్రెడిట్ నోట్ అంటే ఏంటి అలాంటివి. ఇంకా మనకి ఏదైనా ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటే షార్ట్ నోట్స్ వస్తుంది, దాంట్లో రాయండి. దాంట్లో ఫస్ట్ యూనిట్ లో 2 క్వశ్చన్స్ ఇస్తాను, ఏదైనా 1 రాయండి. ఎస్ఏ క్వశ్చన్ కి 10 మార్క్స్ ఉంటాయి.
10 ఫస్ట్ యూనిట్ లో ఒకటి రాయండి, సెకండ్ యూనిట్ లో 2 ఇస్తాను, ఒకటి రాయండి. కాబట్టి 10, 20, 20 షార్ట్ నోట్స్ ఒక 5, 25 మార్క్స్ మీరు ఎగ్జామ్ రాయాలి. అన్ని ఎగ్జామ్స్ అలాగే ఉంటాయి. మోస్ట్లీ మన సబ్జెక్ట్స్ కామర్స్ సబ్జెక్టులు, ఫండమెంటల్స్ ఆఫ్ అకౌంటింగ్ కానీ, ఇంకొకటి కంప్యూటర్స్ కానీ, ఇంకొకటి ఏంది మీకు ఉండేది బిజినెస్ ఎకనామిక్స్, బిజినెస్ ఎన్విరాన్మెంట్, బిజినెస్ ఆర్గనైజేషన్ మేనేజ్మెంట్, బిఓఎం, బిజినెస్ ఆర్గనైజేషన్ అండ్ మేనేజ్మెంట్. అది కూడా ఎగ్జామ్ అలాగే అదే విధంగా ఉంటాయి. ఒక 2 ఎస్ఐ క్వశ్చన్స్ రాయాలి, 5 షార్ట్ నోట్స్. సార్ మీరు థియరీ బేస్ ఇస్తారా లేకపోతే ప్రాబ్లమ్స్ ఇస్తారా? ప్రాబ్లమ్స్ అకౌంటింగ్ లో థియరీ ఎప్పుడు రాదు, షార్ట్ నోట్స్ లో థియరీ వస్తుంది. అకౌంటింగ్ అంటే ఏంటి, బుక్ కీపింగ్ అంటే ఏంటి, అలాంటి ఏదైనా ఇంపార్టెంట్ అలాంటివి. అకౌంటింగ్ అంటే ఏంటి, అకౌంటింగ్ యొక్క అవసరము, ఊరికే చిన్నగా ఒక మాటలో చెప్పేస్తే సరిపోతుంది. మీరు దాని గురించి ఏం పెద్దగా రాయాల్సిన అవసరం లేదు. ఒక చిన్న పారాగ్రాఫ్ లో వచ్చేటట్టు మీనింగ్ ఒక మాటలో 2 మాటల్లో క్లియర్ కట్ గా ఉండాలి. అకౌంటింగ్ అంటే ఏంటి, బుక్ కీపింగ్ అంటే ఏంటి. ఓకేనమ్మా? మండే మీకు Okay, sir. ఎప్పటి నుంచి టైం టేబుల్, ఏ రోజు ఎగ్జామ్స్ ఏ టైంకి ఉంటాయి అనేది మీకు టైం టేబుల్ రేపు ఎల్లుండో ప్రిన్సిపల్ సార్ రెజల్యూషన్ రాసి మీకు టైం టేబుల్ పోస్ట్ చేస్తాము వాట్సాప్ లో. దాని ప్రకారం మీరు అటెండ్ కావాలి. 3 డేసే. మళ్ళీ మీకు ఈ ఇంటర్నల్స్ అయిపోయిన తర్వాత మీకు ఒక 10 డేస్ ఎగ్జామ్స్ అయిపోయేదాకా సెకండ్ సెమ్ సిలబస్ ఆపేద్దాం. సెకండ్ సెమ్ సిలబస్ ఆపేసి మీరు ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వండి. డైలీ నేను కాల్ చేస్తాను. మీకు ఇదే విధంగా క్లాస్ అయితే ఉంటుంది. మీరు ఏం చదువుతున్నారు, ఏం డౌట్లు ఉంటే అడగచ్చు. దానికి సంబంధించినటువంటి ఫస్ట్ సెమ్కి సంబంధించినటువంటి సిలబస్ నాకు ఫండమెంటల్స్ ఆఫ్ అకౌంటింగ్ కాబట్టి నేను దానికి సంబంధించినటువంటి మీకు ఫస్ట్ యూనిట్ కాడి నుంచి లాస్ట్ 5th యూనిట్ ఫైనల్ అకౌంట్స్ దాకా మీకు ఏ ప్రాబ్లమ్స్, ఏది డౌట్ ఉన్నా, మీరు ఏదన్నా పూర్తిగా లేకపోయినా మీకు దానికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమొస్తాయి, ఎలాంటి క్వశ్చన్స్ ఎగ్జామ్ అడుగుతాడు, మీకు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ నా దగ్గర ఏదైనా ఉంటే చూస్తాను, దాన్ని కూడా చూపిస్తాను మీకు ఎలా ఏంటి అడుగుతాడు అనేది. ఓకేనా? మీకు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ చూస్తాం. లాస్ట్ మనకు 2020లో ఎలా వచ్చింది, దాంట్లో ఏమేమి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అడుగుతున్నాడు చూసి, మోస్ట్లీ ఏం లేదు మనకు ఫస్ట్ యూనిట్ లో నుంచి జనరల్ ఎంట్రీస్ అడుగుతాడు. దానికి చాయిస్ కింద ఏదైనా థియరీ ఇస్తాడు, అకౌంటింగ్, డిఫరెన్స్ బిట్వీన్ అకౌంటింగ్ అండ్ బుక్ కీపింగ్ అని, లేదా దానికి కూడా ప్రాబ్లం ఇస్తే అకౌంటింగ్ సైకిల్ కూడా ఎక్కువ సార్లు అడిగినారు. అకౌంటింగ్ సైకిలా? అకౌంటింగ్ ప్రాసెస్, అకౌంటింగ్ సైకిల్ కాదు, అకౌంటింగ్ ప్రాసెస్ ఆఫ్ అకౌంటింగ్. అకౌంటింగ్ చక్రం సార్. చక్రమా? రౌండ్ గా ఉంటది అదే కదా. అకౌంటింగ్ ప్రాసెస్, అది అకౌంటింగ్ ప్రాసెస్ అర్థం కావడానికి మనం అకౌంటింగ్ సైకిల్, అకౌంటింగ్ ఏం చేస్తాం అకౌంటింగ్ లో ఎవ్రీ ఇయర్, ప్రతి సంవత్సరం తిరిగి మళ్ళీ చేసేటువంటి గణక కాలంలో ప్రతి వ్యాపార సంస్థ తిరిగి అదే పని చేస్తుంది కాబట్టి సైకిల్ లాగా పెట్టాడు దాన్ని. అకౌంటింగ్ ప్రాసెస్ అది. ఏం చేస్తాం అకౌంటింగ్ ప్రాసెస్ లో? అకౌంటింగ్ ఈజ్ మీనింగ్ కూడా చెప్తున్నాం కదా. అవన్నీ చేస్తాం. మీనింగ్ చెప్పు చాలంటే అడ్జస్ట్మెంట్స్, పెన్ డ్రైవ్లు. అకౌంటింగ్ ఈజ్ ఏ ప్రాసెస్ ఆఫ్ రికార్డింగ్, క్లాసిఫైయింగ్, సమ్మరైజింగ్. అదే మనం చేసేది అకౌంటింగ్ ప్రాసెస్ అని ఆడే అంటాం. సమ్మరైజింగ్, అనలైజింగ్. ఓ ఇంకా వెరీ గుడ్. అనలైజింగ్, సమ్మరైజింగ్, ఇంటర్ప్రిటింగ్. సో అదే అకౌంటింగ్ ప్రాసెస్. అకౌంటింగ్ సైకిల్ అన్నా అదే, అకౌంటింగ్ చక్రం అన్నా కూడా అదే. కానీ ఏంటి, ఎందుకనంటే అది ఈజీగా మనకు అర్థం అవటే ఎగ్జాంపుల్ గా దాన్ని అకౌంటింగ్ సైకిల్, అకౌంటింగ్ చక్రం అంటున్నాం. ఇట్ ఈస్ ఏ ప్రాసెస్ ఆఫ్ అకౌంటింగ్. ఓకే, రైట్. సో అది చూసి పెట్టుకోండి. మీకు
ఆ మిడ్ ఎగ్జామ్స్ కి చెప్పబోతారు కాబట్టి మీరు మండే నుంచి రాయాలి కాబట్టి ఒక సాటర్డే అయినా ఫ్రైడే అయినా కూడా దానికి ప్రిపేర్ అవి వన్ రోజు ప్రిపేర్ అయితే చాలు. మనకు అకౌంటింగ్ లో 2 ప్రాబ్లమ్స్ ఇస్తాను మోస్ట్లీ. జనరల్ లెడ్జర్స్, ఇది జనరల్ ఎంట్రీస్ ఎలా ప్రిపేర్ చేయాలనేది ఒక ప్రాబ్లము. దానికి ఛాయిస్ ఇస్తే పర్సనల్ అకౌంట్ ఇచ్చి అతనికి సంబంధించినటువంటి ఏదైనా పర్సనల్ అకౌంట్ ప్రిపేర్ చేయడం, వ్యక్తిగత ఖాతాను ప్రిపేర్ చేసి అతనికి సంబంధించినటువంటి డెబిట్ క్రెడిట్ అంశాలు ఎలా రికార్డ్ చేయాలి అనేది మనకు అది దాని ఛాయిస్ కింద వస్తుంది. అలాగే సెకండ్ యూనిట్ లో వచ్చేసి ఈ ఏమేమి ప్రిపేర్ చేస్తాం మనం అక్కడ 3 కాలం స్టేట్మెంట్, 3 కాలం క్యాష్ బుక్ ఉంది కదా, 3 కాలం క్యాష్ బుక్ దానికి ఛాయిస్ కింద ఏమేమి ఉన్నాయి సిలబస్ లో మనకు పెట్టి క్యాష్ బుక్, సేల్స్ పెట్టి క్యాష్ బుక్, సేల్స్ బుక్, పర్చేస్ బుక్, సేల్స్ రిటర్న్స్, పర్చేస్ రిటర్న్స్ అవి కూడా ఉన్నాయి కదా ఓట్లో కానీ లేదా పెట్టి క్యాష్ లేదు సార్, టైప్స్ ఆఫ్ సబ్సిడరీ బుక్స్, క్యాష్ బుక్, 3 కాలమ్ క్యాష్ బుక్, పెట్టి క్యాష్ బుక్ 4 సార్. అంతేనా? సరే, ఒకదానికి ఛాయిస్ ఇస్తాను. 3 కాలం స్టేట్మెంట్ అయినా వేయచ్చు, లేదా మీరు పెట్టి క్యాష్ బుక్ అయినా ఏదైనా వేయచ్చు. ఛాయిస్ మీ ఛాయిస్, ఏది ఈజీగా ఉంటే అది వేయండి. ఓకేనమ్మా? ఓకే సార్. మరి దానికి మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు. మీరు ఎగ్జామ్ కి పోయే ముందు ఎవరు మెసేజ్ పెట్టినారా? మీ వాయిస్ రావడం లేదు. నెక్స్ట్ ఇమ్రాన్. ఓకే, దాస్మియా ఇమ్రాన్. ఇప్పుడు ఎన్ని వస్తుందమ్మా? ఆపేస్తే బ్రీఫ్ గా చెప్పేద్దాం దీని గురించి, బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ గురించి. ఇంకా ఈరోజు బుధవారం, గురువారం, శుక్రవారం, మీకు సండే ఒక రోజు ప్రిపేర్ అయితే సరిపోతుంది ఎగ్జామ్ కి. సో కాబట్టి స్టార్ట్ చేద్దాం. థర్డ్ యూనిట్ కూడా ఎందుకు ఇప్పుడే ఆడిపోయి అందరూ కంప్లీట్ చేస్తున్నారు. మీకు ఎందుకంటే మళ్ళీ ఫస్ట్ సెమ్ ఎగ్జామ్స్ అయిపోతానే మళ్ళీ ఇమీడియట్లీ సెకండ్ సెమ్ ఎగ్జామ్స్ కూడా స్టార్ట్ అవుతాయి, గ్యాప్ ఉండదు. ఎందుకంటే మనం ఈ పాటికి సెకండ్ ఇయర్ లో ఉండాలి. ఎంత ఇప్పుడు జూలై, ఆగస్ట్ కల్లా కంప్లీట్ చేసి సెకండ్ ఇయర్ లోకి వెళ్ళాలి, థర్డ్ సెమ్ లోకి. చాలా డిలే అయిపోయింది. మీకు రెస్ట్ ఉండదు, మాకు రెస్ట్ ఉండదు, కంటిన్యూగా నో హాలిడేస్. ఓకేనా? అర్థమైందా చెప్పింది? మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి. రెగ్యులర్ గా క్లాసులకు అటెండ్ కాని వాళ్ళకి ఎట్టా ఇంటర్నల్స్కి వస్తారు కాబట్టి ఆ రోజు నేను వేడిగా వాళ్ళకి ఎట్టా ఇస్తాను, ఎగ్జామ్ రాయనట్టుకు వచ్చే వాళ్ళకి. ఈ లోపల ఎవరు అటెండ్ అవుతున్నారు, ఎవరు అటెండ్ కావడం లేదు అనేది తెలుస్తుంది. ఎగ్జామ్ కంటే 60 మంది ఫీజులు కట్టేస్తారు, 60 మంది ఎగ్జామ్ రాయనట్టుకు వచ్చేస్తారు. క్లాసులకు మాత్రం అటెండ్ కాదు రెగ్యులర్ గా. క్లాసులకు అటెండ్ కాకుండా రెగ్యులర్ గా నీకు సర్టిఫికేట్ కోర్సులు కావాలంటే కావాల్సిన ఓపెన్ యూనివర్సిటీలు ఉన్నాయి. ఆడ చదువుకొని నువ్వు పని చేసుకొని హ్యాపీగా డిగ్రీ సంపాదించుకునేటువంటి అవకాశం ఉంది. రెగ్యులర్ గా బీకామ్ సిఏ చేరి క్లాసులకు అటెండ్ కాకుండా మిగతా క్లాసులలో పక్కన పెడదు. సిఏ ఈజ్ వాల్యుబుల్ కోర్సు, కంప్యూటర్ అప్లికేషన్స్ అనేది. దీంట్లో నువ్వు 60 సీట్లు ఉంటే నీ ప్లేస్ లో ఇంకొకరికి సీట్, ఎవరు ఎంతమంది మిస్ అయినారు బిఏ సీట్లు లేక ఈసారి బీకామ్ సిఏ రాక. చేరినప్పుడు క్లాసులకి రెగ్యులర్ గా అటెండ్ అయ్యి విని చెప్పింది అర్థం చేసుకొని, అర్థం కాకపోతే ఇమీడియట్లీ డౌట్ ఏదైనా ఉంటే మళ్ళీ తిరిగి చెప్పించుకోవాల్సినటువంటి అది ఉండాలి, ఇంట్రెస్ట్ ఉండాలి. ఊరికే చేరేసాము పలానా కాలేజీలో డిగ్రీ చదివేస్తున్నాము అవన్నీ, దాని ద్వారా ఏమి మనకు రాదు. అంతేమ్మా. బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్, తర్వాత కన్సైన్మెంట్ అకౌంట్స్, జాయింట్ వెంచర్ అకౌంట్స్, జాయింట్ వెంచర్ అకౌంట్స్. ఇంకా 3 యూనిట్స్ ఉన్నాయా? రైట్. ఇప్పుడు మనకు క్లియర్ కట్ గా మీకు బ్యాడ్ డెట్స్ అకౌంట్, ప్రొవిజన్ ఫర్
డౌట్ఫుల్ డేట్స్ అకౌంట్, డిస్కౌంట్ అలౌడ్ అకౌంట్, ప్రొవిజన్ ఫర్ డిస్కౌంట్ అలౌడ్ అకౌంట్, అవన్నీ క్లారిటీగా అర్థమైనాయా సెకండ్ యూనిట్ లో? ఎస్ సార్. చేస్తారా? ప్రాబ్లమ్స్ చేసి ప్రాక్టీస్ చేస్తారా? మళ్ళీ ఈ సెమ్ కి ఆ సెమ్ కి రెండింటిని ఇదంతా మీరు కన్ఫ్యూజన్ పడాల్సిన అవసరం ఏం లేదు. ఎందుకంటే ఇయర్ వైజ్ ఉన్నప్పుడు ఇదంతా ఒకే సిలబస్. ఆ సిలబస్ చెప్తున్నారు, ఈ సిలబస్ చెప్తున్నారు, మేము ఎగ్జామ్స్ కి ఎలా ప్రిపేర్ చేయాలనే దానికి ఇదంతా ఒకే బుక్ లో ఉండేటువంటి సిలబస్. ఇదంతా ఫండమెంటల్స్ ఆఫ్ అకౌంటింగ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్ అని ఎలాగైనా అనొచ్చు. కాకపోతే ఇది ఇయర్ వైజ్ ఉన్నప్పుడు ఒకటేగానే ఉన్న సిలబస్. దీన్ని సెమిస్టర్ చేసి 2 భాగాలు చేసి పెట్టినాడు అంతే, ఇంకేం లే. ఓకే ఓకే సార్. రైట్. సో రేపు క్లాస్ లో చెప్దాం ఈ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ అంటే ఏంటి, ఎసెన్షియల్స్ ఆఫ్ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్, డెఫినేషన్స్ ఎలా ఉంటుందో చెప్పి, క్లాసిఫికేషన్ ఆఫ్ బిల్స్, దీనికి సంబంధించినటువంటి మళ్ళీ ఇంకా ప్రామిసరీ నోట్ అంటే ఏంటి, ప్రామిసరీ నోట్స్ ఏమేమి ఉంది చూడండి. మా సెకండ్ యూనిట్, థర్డ్ యూనిట్ హుండీస్ ఏమేమి ఉంది చూడండి. Meaning of bill, features Meaning of bill, features of bill, మీనింగ్ ఆఫ్ ఫీచర్స్ ఆఫ్ బిల్స్, parties in the bill, discounting of bill, parties in the bills, discounting of bills, renewal of bill, entries in the book of drawer and drawing includes problems kuda. డ్రాయర్ రెండు ఇద్దరులోనా? అవును సార్. ఓకే. అకౌంటింగ్ ట్రీట్మెంట్, అకౌంటింగ్ ప్రొసీజర్. రైట్. ఏంటి బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ అంటే? అసలు మెయిన్ బిల్స్ అంటే ఏంటి? బిల్స్ ఆఫ్ సార్, ఎక్స్చేంజ్ అంటే ఒక క్రెడిట్ ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు ఈ ఇంత లోపల కడతామనేసి ఒక బిల్ ఇవ్వడాన్ని ఒక డ్రాయింగ్ కానీ ఇస్తారు సార్. వాళ్ళు ఏమంటారు? యాక్సెప్టెన్స్. క్రెడిట్ సేల్స్ పైన ఇచ్చినప్పుడు డ్రాయర్ అంటాం, క్రెడిట్ పర్చేసెస్ చేసినప్పుడు ఏంది? క్రెడిట్ పర్చేస్ చేయనప్పుడు డ్రాయర్ సేల్స్ అని వస్తుంది సార్. పర్చేస్ చేయనప్పుడు పర్చేస్ డ్రాయ్ అని వస్తుంది. అమ్మకందారుడు, కొనుగోలుదారుడు. ఇక్కడ అరువు అమ్మకాలు అనేటివి వ్యాపారంలో చాలా ప్రముఖ పాత్ర పోషిస్తాయి. క్రెడిట్ ఈజ్ ఏ పవర్ఫుల్ ఇన్స్ట్రుమెంట్ టు ఇంక్రీజ్ సేల్స్. సో కాబట్టి అరువు అమ్మకాలు అనేటివి లేకపోతే ఖాతాదారులతో మంచి పరిచయాలు అనేటివి ఏర్పడవు. సో మంచి పరిచయాలు అనేది ఏర్పడితే అరువు అమ్మకాలు ఇచ్చామనుకోండి, మనము ఎవరికైనా నేను క్యాష్కే అమ్ముతానని పెట్టుకుంటే ఇప్పుడు క్యాష్ ఇస్తాడు, ఏం మాట్లాడు, ఇమీడియట్లీ వస్తువు తీసుకుంటాడు, పోడు. ఇద్దరి మధ్య అంత రిలేషన్షిప్, అఫెక్షన్ అనేది ఉండదు. ఎప్పుడైతే మనము క్రెడిట్ ఇస్తాము, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మనం షాప్ లో పోయి ప్రొవిజన్ షాప్ లో తీసుకున్నాము, ఈ రోజు లేదు అంటే రేపు తెచ్చేయండి అంటే వాడు ఈ ఇద్దరి మధ్య ఉండేటువంటి ఆ రిలేషన్షిప్ అనేది బాగా స్ట్రాంగ్ అవుతుంది. మళ్ళీ మళ్ళీ ఒక గుడ్ విల్ అనేది ఏర్పడుతుంది ఆ సంస్థ మీద, ఆ పర్చేజర్ ఎవరైతే కస్టమర్ ఉన్నాడో అతనికి. సో కాబట్టి ఇక్కడ క్రెడిట్ ఈజ్ ఏ పవర్ఫుల్ ఇన్స్ట్రుమెంట్ టు ఎన్హాన్స్ ది సేల్స్. కాబట్టి అమ్మకాలను పెంపొందించుకోవడానికి ఉండేటువంటి ఒక ముఖ్యమైనటువంటి టూల్, ఇన్స్ట్రుమెంట్ ఏదయ్యా అంటే మనకు క్రెడిట్. సో కాబట్టి ఇలా క్రెడిట్ మనము అనుమతించినప్పుడు ఈ కొనుగోలుదారుడు ఆ అమ్మకందారుడికి ఆ చెల్లించాల్సినటువంటి నిర్ణీతమైనటువంటి మొత్తాన్ని ఒక నిర్ణీత కాలం లోపల చెల్లిస్తానంటాడు. సో కాబట్టి అందుకోసము
ఇక్కడ అమ్మకందారుడు కొనుగోలుదారుడి మీద బిల్లు రాయడం జరుగుతుంది. అమ్మకందారుడు ఏం చేస్తాడు? కొనుగోలుదారుడి మీద నువ్వు పలానా తేదీన పలానా సరుకు ఇన్ని యూనిట్లు, ఇన్ని రూపాయలు చొప్పున ఒక్కొక్క యూనిట్ ఇంత మొత్తానికి నా దగ్గర ఉన్నావు. సో కాబట్టి దీన్ని నిర్ణీత 4 సంవత్సరాల లోపల నేను చెల్లిస్తాను అనే తనకి అంగీకారం తెలపాలి. ఎవరు? కొనుగోలుదారుడు. సో కాబట్టి అతన్నే మనము బిల్లు కర్త ఎవరు అంటే, బిల్లు డ్రాయర్ ఎవరయ్యా అంటే, బిల్లు అమ్మకందారుడే బిల్లు రాసేది. దానికి యాక్సెప్టెన్స్ ఇచ్చేటువంటి వ్యక్తిని బిల్ డ్రాయి అంటున్నాం. బిల్ డ్రాయి. సో ఎవరైతే దానికి స్వీకృతి తెలపడం జరుగుతుందో, ఎవరైతే దానికి బిల్లును అంగీకరించడం జరుగుతుందో అతన్ని మనము ఆ స్వీకృతి తెలిపినటువంటి వ్యక్తిని డ్రాయి అని, బిల్లుని రాసినటువంటి వ్యక్తి కర్త కాబట్టి, బిల్లు కర్త కాబట్టి అతన్ని బిల్ డ్రాయర్ అని అంటారు. ఓకేనా? ఇది. సో కాబట్టి ఇక్కడ మనకు వ్యాపారంలో అరువు అమ్మకాలు అనేటివి చాలా ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయి. కాబట్టి ఇలాంటి అరువు అమ్మకాలు అనేటివి జరిగినప్పుడు ఆ చెల్లించాల్సినటువంటి కొనుగోలుదారుడు చెల్లించాల్సినటువంటి ఆ నిర్ణీతమైనటువంటి మొత్తాన్ని ఒక 3 నెలల్లో లేకపోతే 4 నెలల్లో ఇలా వాడికి నిర్ణీత కాలం లోపల చెల్లిస్తానని చెప్పేటువంటి అతను యాక్సెప్టెన్సీ ఇవ్వడం. సో కాబట్టి మనకి మళ్ళీ ఇక్కడ బిల్స్ లో అనేక రకాలైనటువంటి బిల్స్ ఉన్నాయి. సో కాబట్టి దీనికి అసలు బిల్లు అంటే మనకు సెక్షన్ 5 ఆఫ్ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ తీసుకున్నట్లయితే, ఇండియన్ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ సెక్షన్ 5 1881 1881 అక్కడ చెప్పినటువంటి డెఫినేషన్ ఏందయ్యా అంటే, an instrument is in writing containing an unconditional order signed by the maker directing a certain person to pay certain sum of money only to or others of certain person or to bearer of the instrument. సో కాబట్టి అతని తరపున అతనికే కానీ అతని తరపున వేరొకరు కానీ ఆ నిర్ణీతమైనటువంటి మొత్తాన్ని చెల్లించమని ఇక్కడ బిల్లు మేకర్ ఎవరయ్యా అంటే బిల్లు కర్త. సో కాబట్టి ఆ కొనుగోలుదారునికి బిల్లు రాసి వాటి యొక్క అంగీకారాన్ని పొందిన తర్వాత బిల్లు మళ్ళీ బిల్లు కర్త దగ్గరే ఉంటుంది. సో కాబట్టి దీనికి ఆ మొత్తాన్ని నిర్ణీతమైనటువంటి కాలం లోపల అతనికి కానీ అతని తరపున వేరొకరికి కానీ మరి ఏ రకంగా అయినా కానీ అదే అటు చెప్పేటువంటిది టు పే ఏ సర్టెన్ సమ్ ఆఫ్ మనీ ఓన్లీ టు ఆర్ ది ఆర్డర్ ఆఫ్ సర్టెన్ పర్సన్, అతను చెప్పినటువంటి వేరొక వ్యక్తులకు కానీ లేకపోతే టు ది బేరర్ ఆఫ్ ది ఇన్స్ట్రుమెంట్, ఆ బిల్లు వేరొకరికి బదలాయింపు జరుగుంటే ఎవరికి ట్రాన్స్ఫర్ ఎవరికైనా చేస్తుంటే అతనికి కానీ. సో ఇలా ఆ బిల్లు ఇన్స్ట్రుమెంట్ అంటున్నాం దాన్ని. ఆ మొత్తాన్ని ఇన్స్ట్రుమెంట్ ఈజ్ లిఖితపూర్వకంగా ఉంటుంది. ఎలా ఉంటుంది అది? బిల్లు అనేది లిఖితపూర్వకంగా ఉంటుంది. ఇక్కడ బిల్లు యొక్క మేకర్ ఎవరయ్యా అంటే బిల్లు కర్త. ఈ బిల్లు కర్త అతనుకు నిర్ణీతమైనటువంటి మొత్తాన్ని చెల్లించమని, ఆ నిర్ణీతమైనటువంటి కాలం లోపల తనకు కానీ అతను చెప్పినటువంటి వ్యక్తి వేరొకరికి కానీ లేదా ఆ బిల్లు ఉన్నటువంటి వ్యక్తికి కానీ, బిల్లు కలిగి ఉన్నటువంటి వ్యక్తికి కానీ ఆ చెల్లించమని చేసేటువంటి మనము ఆ ఇన్స్ట్రుమెంట్ నే మనం ఇక్కడ బిల్ అనేది మనకు చెప్పడం జరుగుతుంది. ఇది ఇండియన్ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ 1881 సెక్షన్ 5 లో ఉండేటువంటి డెఫినేషన్. మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. an instrument is in written. సో కాబట్టి అది లిఖితపూర్వకంగా ఉంటుంది. కంటైనింగ్ an unconditional order and by the maker
directing to certain person to pay a certain sum of money only to or to the order of certain person or to the bearer of the instrument. సో ఆ బిల్లు కలిగి ఉన్నటువంటి వ్యక్తి కానీ ఆ బిల్లు కర్తకు కానీ లేదా అతను చెప్పినటువంటి ఏ ఆర్డర్ ఇచ్చినటువంటి వ్యక్తికి కానీ ఆ నిర్ణీత మొత్తాన్ని చెల్లించమని ఈ బిల్లు కర్త తయారు చేసేటువంటి ఆ ఇన్స్ట్రుమెంట్ ని మనం బిల్లుగా చెప్పుకోవచ్చు. అలాగే దీని ఎసెన్షియల్ ఆర్ ఫీచర్స్ ఆఫ్ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ చూసినట్టయితే మనము ఆ డెఫినేషన్ లో పెట్టినటువంటి ఆ అర్థాన్ని మనం గమనించినట్లయితే బిల్ ఈజ్ ఇన్ రిటర్న్, బిల్ అనేది లిఖిత పూర్వకంగా ఉంటుంది. అలాగే ఇట్ మస్ట్ సర్టైన్ ఆర్డర్ బై ది సెల్లర్ టు ది పర్చేజర్. సో అమ్మకందారుడి దగ్గర నుంచి కొనుగోలుదారుడికి అది టు మేక్ పేమెంట్ ఇన్ ఫ్యూచర్. సో కాబట్టి దానికి సంబంధించినటువంటి పేమెంట్ భవిష్యత్తులో నిర్ణీత కాలం లోపల చెల్లించమని ఇతను బిల్లు స్వీకర్త మీదకి రాసేటువంటి ఆ డాక్యుమెంట్ అనేది బై ఆర్డర్ బై సెల్లర్ టు ది పర్చేజర్. సో ఇలాగా మనకు దీని గురించి డీటెయిల్డ్ గా మనం ఇంకా రేపు క్లాస్ లో చెప్దాం. ఇంకా బిల్ అంటే ఏంది, బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్, టైప్స్ ఆఫ్ బిల్స్, క్లాసిఫికేషన్ ఆఫ్ బిల్స్ ఎక్స్చేంజ్, ఇన్లాండ్ బిల్స్, ఫారెన్ బిల్స్, అలాగే బ్రీఫ్ గా ప్రామిసరీ నోట్ అంటే ఏంటి, ప్రామిసరీ నోట్ అనేది రేపు చెప్తాం. ఎసెన్షియల్స్ ఆఫ్ ప్రామిసరీ నోటు, అలాగే డిఫరెన్సెస్ బిట్వీన్ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ అండ్ ఏ ప్రామిసరీ నోట్ ఉంది. ఊరికే బ్రీఫ్ గా చెప్పుకుందాం. అలాగే ఉండీస్ అంటే ఏంటి ఇవన్నీ చెప్పి, అలాగే వాట్ ఈస్ ద అకౌంటింగ్ ట్రీట్మెంట్ ఫర్ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ అనేది కూడా మనం చెప్పుకుని దానికి సంబంధించినటువంటి అకౌంటింగ్ జనరల్ ఎంట్రీస్ రాసుకుని మనం ప్రాబ్లం స్టార్ట్ చేద్దాము. ఇది మరి టైం ఎంత అయింది? ఓకే, రేపు క్లాస్ లో చెప్తానమ్మా. ఇది బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ అనేది మీరు ఈ లోపల ఆ ఫస్ట్ యూనిట్, సెకండ్ యూనిట్ నోట్స్ పూర్తిగా రాసి పెట్టుకుని కంప్లీట్ చేసి పెట్టి ఇంటర్నల్స్ ప్రిపేర్ అవ్వండి. అన్ని సబ్జెక్టులు, ఇంగ్లీషు, తెలుగు, నా సబ్జెక్టే కాదు ఏ సబ్జెక్టులు ప్రిపేర్ అవ్వండి. మోస్ట్లీ మీకు రేపు ఎల్లుండో అది ఏ సబ్జెక్ట్ ఏ రోజు టైం టేబుల్ ఎలా ఉంటుంది అనేది పెడతాను. ఇంకేమైతే హలో ఇంకేమ్మా? ఏం బాలాజీ? ఎవరు ఇద్దరు బాలాజీలు ఉన్నారు? ఎన్ బాలాజీ, జీవి బాలాజీ, కరుణాకర. ఎంతమంది అటెండ్ అయినారు? 17 మంది ఉన్నారు. ఇంకా 70 members. అదే రిమైనింగ్ వాళ్ళంతా ఏమో 60 మందికి 45 మంది జాయిన్ అయి ఉన్నారు. 45 మందిలో 17 మంది జాయిన్ అయినా సార్, ఏదో వినపడలేదనేసి లెఫ్ట్ అయిపోయినారు సార్. సరేలేమ్మా. సరే అయితే రేపు క్లాస్ లో చూద్దాం దాని గురించి. ఓకే సార్. రైట్.